దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ఆయుధాలుగా వాడుకోవటం అనేది గత 10 ఏళ్లుగా బాగా పెరిగిపోయిందని దేశంలో అందరూ అంగీకరించే నిజం. సిబిఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థల్ని ఉసిగొల్పి రాజకీయాలు చేస్తున్నారని బీజేపీపై ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో ఇలాంటి రాజకీయాలు చేసి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు తినాల్సొచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సిద్ధరామయ్యను బలహీనం చేయడానికి బీజేపీ అక్కడ ఈడీని ప్రయోగించింది. కానీ సుప్రీంకోర్టు కర్ర కాల్చి వాత పెట్టినంత పని చేసింది. సీఎం సిద్ధరామయ్యకు భూముల్లో అనుచిత లబ్ధి జరిగిందంటూ ఈడీ అధికారులు పెట్టిన కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ యుద్ధాలు ఓటర్ల ముందు జరగాలి, కానీ ఈడీ ఇందులో ఎందుకు భాగమవుతోందని ప్రశ్నించింది. ఈడీ తరపున వాదిస్తోన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజుకు ఘాటు హెచ్చరికలు పంపింది. మమ్మల్ని ఏమీ మాట్లాడేలా బలవంతం చేయవద్దు, లేకపోతే మేము ఈడీ గురించి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేయవలసి ఉంటుందని చీఫ్ జస్టిస్ హెచ్చరించారు. ఈడీ చర్యలను రాజకీయ ఉద్దేశంతో కూడినవిగా కోర్టు స్పష్టం చేసినట్లయింది. ఈ వైరస్ ను దేశవ్యాప్తంగా వ్యాపింప చేయవద్దు అని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ హెచ్చరించారు. ఈడీ రాజకీయ దుర్వినియోగం ఇతర రాష్ట్రాలకు వ్యాపించకూడదని సూచించారు. సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. వాటిని కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టు తీర్పులో ఎటువంటి తప్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈడీ అపీల్ను తిరస్కరించింది. 2010లో సిద్ధరామయ్య భార్య పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి 3.2 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. ముడా ఈ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత పార్వతికి పరిహారంగా మైసూర్లోని ఖరీదైన ప్రాంతంలో 14 సైట్లు కేటాయించారు. ఇవి ఎక్కువ విలువైనవని ఆరోపణలు వచ్చాయి. విపక్షాలు ఈ కుంభకోణం విలువ 3,000 నుంచి 4,000 కోట్లు ఉంటుందని ఆరోపించాయి. కానీ ఇక్కడ ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ లేదు. అయినా వివాదం అయ్యిందని ఆ ప్లాట్లన్నీ సిద్ధరామయ్య భార్య తిరిగిచ్చేశారు. అయినా ఈడీ కేసులు పెట్టి వేటాడతామని బయలుదేరింది. సుప్రీంకోర్టు హెచ్చరికలతో ఇక ఈడీ గాలి తీసేసినట్లయింది. ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో రాజకీయ ప్రేరేపిత ఈడీ కేసులు తేలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. మనీ ట్రాన్సాక్షన్సే లేని గాంధీ కుటుంబానికి చెందిన మీడియా సంస్థ కేసులు సహా చాలా కేసుల్లో ఈడీ దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది. రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగదీసుకోవడానికి ఈడీని ఓ ఆయుధంగా వాడటం సహజంగా మారింది. తెలంగాణలోనూ ప్రతిదానికి ఈడీ జోక్యం చేసుకుంటోంది. హెచ్సీఏ వ్యవహారంలో ఇలా సిఐడి కేసు పెట్టగానే అలా ఈడీ రంగంలోకి దిగింది. చివరికి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని తారలకు నోటీసులు జారీ చేసింది. గతంలో డ్రగ్స్ కేసులోనూ అలాగే చేసింది. ప్రతి దానిలోనూ ఈడీ వేలు పెట్టడం కామన్ గా మారింది. కేవలం అక్రమ నగదు చలామణిపై స్పష్టమైన ఆధారాలుంటేనే ఈడీ రంగంలోకి దిగాలి. కానీ రాజకీయ కేసుల్లో రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టగానే రంగంలోకి దిగిపోతోంది. విమర్శలు ఎదుర్కొంటోంది. సుప్రీంకోర్టు హెచ్చరికలతో అయినా ఈడీ పనితీరు మారుతుందా? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.